టాలీవుడ్లో చార్మి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. మిలీనియం మొదట్లోని వరుస సినిమాలు చేసింది ఈమె. 13 ఏళ్లకే హీరోయిన్ అయిపోయి 25 ఏళ్లకు రిటైర్మెంట్కు దగ్గరైంది. గత కొంతకాలంగా చార్మి కౌర్ తన ఫిజిక్లో చూపిస్తున్న మేకోవర్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఆమె చాలా లావుగా బరువు పెరిగి కనిపించింది. నిర్మాతగా మారిన తర్వాత సినిమా సెట్స్పై లేదా పబ్లిక్ ఈవెంట్స్లో కనిపించిన సందర్భాల్లో ఆమె ఫిజిక్ పూర్తిగా మారిపోయి పాత చార్మిని గుర్తుపట్టడం కష్టంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆమె అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా పూర్తి మేకోవర్ అయింది. చాలా కష్టపడి బరువు తగ్గించుకొని తిరిగి సన్నగా మెరుపు తీగలా మారిపోయింది. ఈ కొత్త లుక్లో ఆమె మళ్లీ హీరోయిన్ లాగే కనిపిస్తోంది. చార్మి కెరియర్ను ఒకసారి చూస్తే ఆమె ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్. నీ తోడు కావాలి, గౌరీ, చంటి, పౌర్ణమి, మంత్ర, జ్యోతిలక్ష్మి, లక్ష్మి, రాఖీ, శ్రీయాంజనేయం వంటి ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా స్టార్ హీరోలందరితోనూ చార్మి జోడి కట్టింది. ఆమె అద్భుతమైన నటన, డాన్స్, గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లోనూ కమర్షియల్ చిత్రాలతోనూ ఆమె ఫుల్ బిజీగా ఉండేది. నటనలో బిజీగా ఉన్న సమయంలోనే చార్మి తన కెరియర్ పంథాను మార్చుకుంది. 2015లో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత ఆమె తిరిగి పెద్దగా తెరపై కనిపించలేదు. ఆమె ఫోకస్ మొత్తం ప్రొడక్షన్ పైనే పెట్టింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్తో కలిసి పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా బిజీ అయింది. ఈ బ్యానర్పై వచ్చిన ఇస్మార్ట్ శంకర్, లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి భారీ చిత్రాల నిర్మాణ వ్యవహారాలు ఆమె దగ్గరుండి చూసుకుంది. ప్రస్తుతం ఆమె పూరి జగన్నాథ్తో కలిసి ప్రొడక్షన్ భాగస్వామిగా కొనసాగుతుంది. విజయ్ సేతుపతి సినిమాను నిర్మిస్తుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చార్మి న్యూ లుక్ ఆమె అభిమానుల్లో అలాగే ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. మళ్లీ హీరోయిన్గా రీఎంట్రీ ఇవ్వడానికి ఆమె బరువు తగ్గిందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. నిర్మాణంపైనే పూర్తిగా దృష్టి పెట్టిన చార్మి అంత కష్టపడి ఫిజిక్ మార్చుకోవడానికి కారణం ఏదైనా ప్రత్యేక పాత్ర ఉందా, లేదంటే మళ్లీ పూర్తి స్థాయిలో హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తుందా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. ఈ మార్పుతో ఆమె మళ్లీ వెండితెరపైకి వస్తే ఆమె అభిమానులకు అది పెద్ద శుభవార్తే అవుతుంది.